హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపరిచితుడు. నేను ఈ వీడియోలో పాతాళ శంభు ఎలా వెళ్ళాలో మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చెప్తాను. మొదటగా మీరు మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వెళ్ళి అక్కడ నుంచి దిండిగల్కి ట్రైన్స్ ఉన్నాయో కనుక్కోండి. మీరు వేర్ ఇస్ మై ట్రైన్లో నేను చెక్ చేసుకో. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి దిండిగల్కి డైరెక్ట్ ట్రైన్ మా దగ్గర నుంచి అయితే అందుబాటులో ఉంది. నేను వరంగల్ నుంచి డే బై డే వెళ్ళే మధురై ఎక్స్ప్రెస్ ట్రైన్లో వెళ్తున్నాను. మీరు దిండిగల్ అయితే చేరుకుంటే చాలు, అక్కడ మీరు పాతాళ శంభు అని చెప్తే ఎవరైనా చెప్తారు. నేను అయితే నా మొదటి వీడియో ఒక్కడినే వెళ్ళాను, నాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు. ప్రజెంట్ నేనైతే దిండిగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను, మీరు వీడియోలో చూడొచ్చు. మీరు ట్రైన్ దిగగానే ఏసీ వెయిటింగ్ హాల్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి 20 Rs/h ఇస్తే మనం మంచిగా ఫ్రెష్ అవ్వి బయటికి రావచ్చు. మనం చాలా సెక్యూర్గా ఫీల్ అవుతాం. వెయిటింగ్ హాల్ మాత్రం చాలా నీట్గా ఉంది. నేను ఫ్రెష్ అప్ అయి రైల్వే స్టేషన్ బయటికి అయితే వచ్చాను. బయటికి వచ్చాక ఆటో వాళ్ళని కామరాజా బస్ స్టాండ్ అని చెప్పండి, 100 రూపీస్ ఇస్తే దింపుతారు, 5 minutes టైం పడుతుంది. నేను ఆటో వాళ్ళని అడిగాను డైరెక్ట్ తీసుకెళ్తే ఎంత తీసుకుంటారని. వాళ్ళు నాకు 1500 అని చెప్పారు. కామరాజా బస్ స్టాండ్ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి పాతాళ శంభుకి. నేను అయితే బస్ ప్రిఫర్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే 30 రూపీస్లో టెంపుల్ ముందు దిగుతారు. మీరు బస్ ఎక్కితే మీరు మంచిగా కంఫర్ట్గా ఫీల్ అవుతారని నేను చెప్తున్నా. మీరు వీడియోలో చూడవచ్చు, ఇదే పాతాళ శంభు బస్ స్టాండ్. పక్కనే మనకు దేవాలయం కనిపిస్తుంది. టెంపుల్ ముందు దిగగానే ఫ్రెష్ అప్ రూమ్స్ ఉంటాయి, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనమైతే నేను ఆల్రెడీ ఫ్రెష్ అయినా కదా, పూజ సామాను తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాను. నిజంగా చెప్తున్నా, టెంపుల్ మాత్రం మంచి పీస్ఫుల్ లొకేషన్లో, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకు మాత్రం. నేను మొత్తం కవర్ చేశాను, మీరు వీడియోలో చూడొచ్చు. నేను పాతాళ శంభు ఎందుకు వచ్చానంటే కరంగలి మాల కోసం. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీరు టైం చూసుకొని ఖచ్చితంగా రండి. కరంగలి మాల ఆన్లైన్లో ఎక్కడ అమ్మరు, అదంతా ఫేక్. మీరు తీసుకున్నా మీకు ఎలాంటి ఉపయోగం, సాటిస్ఫాక్షన్ అనిపించదు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీకు డబ్బు ఖర్చు అయినా ఏం కాదు, డైరెక్ట్ వచ్చైతే కొనండి. కరంగలి మాల ఉపయోగం ఏంటి అంటే మనకు నెగిటివ్ ఫీలింగ్స్, నరదిష్టి, బ్లాక్ మ్యాజిక్ వంటి నుండి రక్షిస్తుంది అని అందరి నమ్మకం. నేను వేసుకున్నాక 6 months తర్వాత మళ్ళీ వీడియో తీసి మాత్రం 100% దర్శనం చేసుకునేటప్పుడే కరంగలి మాల తీసుకొని అక్కడ అయ్యగారితో వేపించుకున్నాను. గుడిలో మాత్రం ఎలాంటి హుండీ దక్షిణ తీసుకోవడం లేదు. నేను లోపల ఎందుకు వీడియో తీయలేదంటే నేను దేవుడిని ప్రత్యక్షంగా మాత్రమే చూడాలని అనిపించింది. ఒకవేళ నేను మళ్ళీ చూడాలనుకుంటే నేను పాతాళ శంభు మళ్ళీ వెళ్తాను. కరంగలి మాల ధరలు ప్రతి నెల పెరుగుతూ ఉంటాయి. మీరు తీసుకునే సైజు బట్టి ధరలు వారు నిర్ణయిస్తారు ప్రతి నెల. నేను అయితే 8 mm సైజు కరంగలి మాల తీసుకున్నాను. నా మెడలో మీరు చూడవచ్చు. నేను మార్నింగ్ 11 o'clock వెళ్ళి సాయంత్రం 5 గంటల దాకా పాతాళ శంభులోనే ఉన్నాను. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ అన్నదానం కూడా పెడుతున్నారు ప్రతి ఆదివారం. మీరు అక్కడ అన్నదానం చేయవచ్చు ఆదివారం వెళ్తే మాత్రం. నేను అక్కడి నుంచి పళని అయితే వెళ్ళాను. పళని ఎందుకు వెళ్ళానంటే నేను ఒక్కనే వెళ్ళినా కాబట్టి నాకు అక్కడ కొందరు మిత్రులు పరిచయం అయ్యారు, అందుకే వాళ్ళు తీసుకుని వెళ్ళాను. మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకున్న పాతాళ శంభు ఎలా చేరాలో, అక్కడ ఏమేం పాటించాలో. ఇక మీరు మీకోసమని నేనైతే వీడియో తీశాను, అక్కడ పర్మిషన్ తీసుకొని మీరు మన పాతాళ శంభు కార్తికేయన్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇది మాత్రం నా మొదటి వీడియో యూట్యూబ్లో, ఫుల్ వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో చూసిన